అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పంట అవశేషాల యాజమాన్యంలో మెలకువలు, తెలంగాణలో వర్షాకాలం సాగుకు అనువైన పెసర రకాలు, భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట ఎరువుల వాడకం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. యాసంగిలో సాగు చేసిన వరి పైరు కొన్ని చోట్ల కోతలు పూర్తవగా కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంది. అయితే పంట కోత అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను గడ్డిని రైతులు కాల్చడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పంట వ్యర్థాలలో ఉండే కర్బనం కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరి ఉష్ణోగ్రతను పెంచడమే కాక వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అలా కాకుండా పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలిగి దున్నితే అవి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావలసిన పోషకాలను అందిస్తాయి. మరి వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను కాల్చకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం వరి పంట అవశేషాల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి పంట కోత దశలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంటలు పూర్తయిన తర్వాత రైతులందరూ కూడా మిగిలిపోయిన గడ్డిని, మిగిలిపోయిన అవశేషాలను, ఈ కొయ్యలన్నింటినీ కూడా తగలబెట్టడం అనేది వాళ్ళకు ఆనవాయితీగా వస్తున్న అలవాటు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల, వరి గడ్డిని అంతటినీ కూడా తగలబెట్టడం వల్ల వాతావరణంలో ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ శాతం అనేది పెరిగిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కర్బన రూపంలో ఉండే సేంద్రియ కర్బనం అంతా కూడా తగలబడిపోయి కార్బన్ డయాక్సైడ్ రూపంలోకి మారిపోయి ఈ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా కారణమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఎకరా వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయిన 10 నుంచి 15 టన్నుల వరకు వచ్చే గడ్డి మరియు వాటి మొదళ్లను తగలబెట్టడం వల్ల వచ్చే ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ యొక్క వరి పంట అవశేషాల యొక్క యాజమాన్యం గురించి ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట కోయడానికి ఈ యొక్క కోత యంత్రాలు వాడుతున్నారు. ఇవి వరి పంట మొక్కలని 35 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు కోయటం వల్ల కూడా ఈ యొక్క గడ్డి అనేది అంతా కూడా కొయ్యల రూపంలో మిగిలిపోవడం జరుగుతుంది. అలాగే మిగిలిపోయిన గడ్డి కూడా భూమిలోనే ఉంచి తగలబెడతా ఉన్నారు. సో ఈ విధంగా తగలబెట్టడం వల్ల భూమిలో ఉండే ఈ యొక్క కీటకాలు కానీ, వ్యాధి కలగజేసే క్రీములు కానీ ఇవన్నీ కూడా నశింపజేయవచ్చు అని రైతులందరూ ఆలోచిస్తూ ఉంటారు. మనం 1 టన్ను వరిగడ్డి పెంచడానికి 18 కిలోల వరకు పొటాషియం వేస్తూ ఉంటాము. దాంతోపాటు 6 కిలోల నత్రజని, 2 కిలోల భాస్వరం కూడా మనం పంట పెరిగే దశలో వేస్తూ ఉంటాం. సో ఈ విధంగా పోషకాలు వేసి పెంచిన వరిగడ్డిని మనం తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు అన్నీ కూడా వాతావరణంలో కలిసిపోయి నేలలో ఉండే యొక్క సేంద్రీయ కర్బనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన ఈ యొక్క గడ్డి కానీ, మిగిలిపోయిన యొక్క కొయ్యలను కానీ వీటన్నింటిని కూడా నేలలో కలిపివేయాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితుల్లో రైతులందరూ కూడా జూన్, జూలై నెలలో దుక్కిని దున్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా దుక్కి దున్నకుండా పంట కోసిన తర్వాత మార్చి నెలలో కానీ, తర్వాత ఏప్రిల్ చివరి వారంలో కానీ పంట కోసిన తర్వాత మిగిలిపోయిన తేమను ఉపయోగించుకొని దుక్కి దున్నటం ద్వారా ఈ యొక్క కొయ్యలు మరియు గడ్డి అంతా కూడా మట్టితో కప్పబట్టడం జరిగి ఈ కుళ్ళిపోయే ప్రక్రియ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఈ యొక్క సేంద్రీయ కర్బనం పెరగటమే కాకుండా మనం పంట పెరగటానికి వాడే ఈ యొక్క రసాయన ఎరువులు, పోషకాలు అన్నీ కూడా తిరిగి మళ్ళీ భూమికి చేర్చడం ద్వారా
మనం భూమిలో ఉండే పోషకాల యొక్క శాతం కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు దున్నుకోవడం ద్వారా, పడిన వర్షాల ద్వారా కొంతవరకు కుళ్ళే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అలాగే భూభౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి ఈ యొక్క పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. అలాగే ఈ సేంద్రియ కర్బన శాతం అనేది పెరగడం ద్వారా ఈ యొక్క సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి దానివల్ల కూడా నేల అంతా సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చాలా ప్రాంతాల్లో వరి పంట తర్వాత వరి పంట పండించడం ద్వారా ఈ యొక్క నేలలో జింకు లోపం అనేది, దాంతోపాటు పోషక లోపాలు అనేది ఎక్కువగా గమనిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యాసంగి పంటలు కోసిన తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క వరి కొయ్యలను, మిగిలిపోయిన గడ్డిని అంతటిని కూడా నేలలో కలిపివేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క కొయ్యలను అన్నింటిని కూడా ముక్కలుగా చేసే ప్యాడీ మల్చర్ కూడా అందుబాటులో ఉంది. ఈ మల్చర్ వాడి కూడా ఈ తర్వాత మనం పొలాన్ని దున్నుకోవడం ద్వారా మిగిలిపోయిన గడ్డి అంతా కూడా మనం భూమిలో కలిపేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఈ యొక్క గడ్డి అంతా కూడా నేలలో కలిసిపోయే విధంగా 1 ఎకరాకి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం ద్వారా మనం భూమిలో కలిపేసిన కొయ్యలన్నీ కూడా మెరిగిపోయి తర్వాత పోషకాలుగా మారి సేంద్రీయ కర్బనం అందించే మనము ఈ యొక్క కొయ్యలను కలిపివేయటం, దున్నుకోవటం, ఈ 2-3 అంశాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క పంట అవశేషాల యాజమాన్యం మనం సరైన సమయంలో చేపట్టి ఈ యొక్క వాతావరణ కాలుష్యం, వాతావరణంలో జరిగే మార్పులు, ఈ యొక్క అననుకూల వాతావరణ పరిస్థితులు, దాంతోపాటు ఈ అకాల వర్షాలు, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క అవశేషాలు తగలబెట్టడం ద్వారా కలుగుతున్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఈ యొక్క పంట అవశేషాల యాజమాన్యం ద్వారా నిర్మూలించుకునే అవకాశం ఉంటుంది. మరి రాబోయే పంట కాలంలో వేసే పంటల్లో కూడా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా అధిక దిగుబడిలే ధ్యేయంగా సాగుతోంది నేటి వ్యవసాయం. ఇందుకోసం విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడుతున్నాం. వీటి వల్ల తాత్కాలిక ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలంలో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. రైతులు భూసారాన్ని సహజ సిద్ధంగా పెంచే సేంద్రియ ఎరువుల వాడకం వైపు శ్రద్ధ పెట్టాలి. పశువుల ఎరువు లభ్యత ఉన్నా లేకపోయినా రైతులకు పచ్చిరొట్ట ఎరువులు ఒక వరంగా చెప్పవచ్చు. పంటల సాగుకు ముందు వీటిని పెంచి నేలలో కలిదునడం వల్ల భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరిగి భూమి స్థితిగతులు మెరుగుపడతాయి. దీనివల్ల రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును 20-30% తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వాడకం గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో భూమిని పరిరక్షిస్తూ సేంద్రియ కర్బనాన్ని పెంచడంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత అనేది చాలా ఉంది. పంట కోత అనంతరం మనం పచ్చిరొట్ట పైర్లని సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరగడంతో పాటు 20-25% నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులని ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న తరుణంలో రసాయన ఎరువుల వాడకంతో పాటు పచ్చిరొట్ట ఎరువులని వాడకం కనుక చేపట్టినట్టయితే ఉత్పాదకత పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ పచ్చిరొట్ట పంటలు అనేవి 2 రకాలు: పచ్చిరొట్ట ఎరువులు, పచ్చిరొట్ట ఆకు ఎరువులు. పచ్చిరొట్ట ఎరువులు కనుక చూసుకున్నట్టయితే జనుమ, జీలుగా, పిల్లి పెసర, అలసంద. అలాగే పచ్చిరొట్ట ఆకు ఎరువులు కనుక చూసుకున్నట్టయితే కానుగ, గ్లైరసీడియా, తంగేడు, వేప వంటివి పచ్చిరొట్ట ఆకు ఎరువులు. వీటి వాడకాన్ని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి మనకి పూత దశ వచ్చినంత వరకు లేదా పూత దశకు ముందు వరకు కూడా వాటిని పొలంలో పెరగనిచ్చి భూమిలో కలయదున్నాలి. కలయదున్నిన తర్వాత 15-20 రోజుల వరకు కుళ్ళినాక మనం తర్వాత పంటను వేసుకోవాలి. అంతేకాకుండా మనం పచ్చిరొట్ట ఆకు ఎరువులను వాడకం కనుక చూసుకున్నట్టయితే పచ్చిరొట్ట ఆకులను మనం సేకరించి అవి పొలంలో జల్లి అవి కూడా కుళ్ళనిచ్చిన తర్వాత మనం తర్వాత పంటను వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువుల ఎంపిక గనక చూసుకున్నట్టయితే పచ్చిరొట్ట ఎరువులు కలుపుని నియంత్రించి అన్ని రకాల నేలల్లో సాగు చేసే గుణాన్ని కలిగి ఉండాలి. లెగ్యూమ్ జాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువుల్ని కనుక మనం వేసుకున్నట్టయితే వాతావరణంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువుల ఉపయోగాలను కనుక చూసుకున్నట్టయితే నేల యొక్క నీటి పరిగ్రహణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నేల గుల్లబారే విధంగా చేస్తాయి. సేంద్రియ కర్బనం పెరగడం వల్ల సూక్ష్మజీవుల
పోషకాల వృద్ధి అనేది ఎక్కువగా జరిగి క్లిష్ట పరిస్థితుల్లో లభ్యం కాని రూపంలో ఉన్న పోషకాలను లభ్యమయ్యే రూపంలో మొక్కకు అందించడంలో దోహదపడతాయి. అంతేకాకుండా మనకి ఈ పచ్చిరొట్ట ఎరువులను ఎరువుగానే కాకుండా పశువులకు మేతగా కూడా మనం వాడుకోవచ్చు. చౌడు నేలల్లో గనక మనం జీలుగా పచ్చిరొట్ట ఎరువుని సాగు చేసుకున్నట్టయితే ఉదజని సూచిక సాధారణ స్థాయికి రావడంతో పాటు స్థూల మరియు సూక్ష్మ పోషకాలు నేలకు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం వరికి ముందు జీలుగా వేసుకోవడం వల్ల దిగుబడి పెరగడమే కాకుండా ఎరువుల ఖర్చు తగ్గి కలుపును కూడా మనం నియంత్రించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే అపరాల పంటల్లో పెసర ఒకటి. విత్తిన 70 నుంచి 75 రోజులకే అందివచ్చే స్వల్పకాలిక పంట ఇది. సాధారణంగా వరి నాట్లు ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరికి ముందు పెసర సాగు చేసి పంట తీసుకోవడం లేదా పడదున్నడం చేస్తారు. అదే మిరప సాగు చేసే ప్రాంతాల్లో మిరపకు ముందు పెసర వేయడం రైతులకు అలవాటు. వర్షాధారంగా పండించే ఈ పంటలో చీడపీడల బెడద ఉంటుంది. కాబట్టి చీడపీడల్ని తట్టుకునే మేలు వంగడాల ఎంపిక, మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వానాకాలం పెసర నుంచి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. తెలంగాణకు అనువైన పెసర రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మదిరా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రుక్మిణి. తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలంలో సాగు చేసే పప్పు దినుసుల్లో ముఖ్యంగా పెసర చాలా ముఖ్యమైనది. ఈ పంటను వర్షాకాలంలో అంతర పంటగా వేస్తారు, అదే ఏక పంట కూడా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది, సేంద్రీయ కర్బనం బాగా పెరుగుతుంది. అదేవిధంగా తక్కువ కాలంలోనే రైతుకి కొంత ఆదాయం కూడా చేకూరుతుంది. అదేవిధంగా మనం పప్పుధాన్యాల విస్తీర్ణం కూడా ఎక్కువగా పెంచిన వాళ్ళం అవుతాం. వ్యవసాయ పరిశోధనా స్థానం మధ్య నుంచి కొన్ని రకాలు కూడా విడుదల చేయబడ్డాయి. ఈ కొత్త రకాలని తమ ప్రాంతాలకు అనువుగా రైతులు ఎంపిక చేసుకొని తగిన సస్యరక్షణ చర్యలు కానీ యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే ఈ పెసర పంటలో కూడా అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే పెసరలో MGG 295 అనే రకం. ఇది చాలా పాత రకమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతులు మన్ననలు పొందుతుంది. ఈ రకము 3 కాలాలకు కూడా అంటే వర్షాకాలం కానీ యాసంగి అదేవిధంగా ఎండాకాలంలో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దిగుబడి సామర్థ్యం చూసినట్లయితే 12 నుంచి 15 క్వింటాల ఒక హెక్టార్కి దిగుబడి ఇవ్వగలిగిన రకము. దీని గింజలు ముదురాకు పచ్చలో ఉంటాయి, సాదా గింజ రకము. అదేవిధంగా మొక్కలు చూసుకున్నట్లయితే గుబురుగా పెరిగి కాయలన్నీ కూడా పైపాటుగా ఉండి ఒకేసారి పూతకు వచ్చే రకము. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం బెట్టను కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా అధిక వర్షాలు పడినప్పుడు తేమను కూడా తట్టుకునే రకం. ఈ రకము ఆకుమచ్చ తెగుల్ని, మొవ్వకుళ్ళని తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. MGG 347 రకము. దీని పంటకాలం వచ్చేసి 65 నుంచి 70 రోజులు పంటకాలం కలిగి ఉంటుంది. కాయలన్నీ కూడా పైభాగాన వ్యాపించి ఉంటాయి కాబట్టి ఒకేసారి కోతకు వస్తుంది. ఇది వర్షాకాలానికి అదేవిధంగా రబీకి అదేవిధంగా సమ్మర్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది, తామర పురుగులను తట్టుకుంటుంది, నల్ల మచ్చల తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసి 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టర్కి ఇవ్వగలిగిన రకం. కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు చాలా వరకు సాగు చేస్తూ ఉన్నారు. 2021లో వ్యవసాయ పరిశోధన స్థానం మదిర నుంచి MGG 385 రకము మదిర పెసర 1 అనే పేరుతో విడుదల చేయబడింది. ఈ రకం కూడా వర్షాకాలానికి అదేవిధంగా వేసవికి అదేవిధంగా ఎండాకాలానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన రకము. 15 నుంచి 16 క్వింటాలు ఒక హెక్టార్కి ఇవ్వగలిగిన రకము. ఈ రకంలో చూసుకున్నట్లయితే చాలా వరకు చీడపీడల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది, పల్లాకు తెగుల్ని బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది, పక్షికన్ను తెగుళ్ళు కానీ, సెర్కోస్పర ఆకుమచ్చ తెగులు కానీ, ఇంకా ఇతర పురుగుల్ని తెగుళ్ళను కూడా బాగా తట్టుకునే రకము. ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలా రైతుల్లో మన్ననలు పొందిన రకము. ఈ గింజ చూసుకున్నట్లయితే మధ్యస్థంగా ఉంటుంది, మెరుపు గింజ రకం. మరి ఒక ముఖ్యమైన రకము IPM 2-14 అనే రకము. ఇది IIPR కాన్పూర్ వాళ్ళ ద్వారా విడుదల చేయబడిన రకము. ఇది కూడా చాలా మంచి రకము. 3 కాలానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు మధ్యస్థంగా ఉంటాయి, లావుగా ఉంటాయి, అదేవిధంగా బాగా మెరుపు కలిగి ఉంటాయి. ఇది పల్లాకు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకునే రకం కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. WG 42 ఇది వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. 55 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఇది కూడా మనకి అన్ని సీజన్లో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. గింజలు లావుగా ఉంటాయి,
దిగుబడి సామర్థ్యం కూడా 12 నుంచి 14 క్వింటాలు ఒక హెక్టేర్కి వస్తాయి. కాబట్టి ఈ రకాన్ని కూడా వేసుకుంటే మంచిది. ఈ చెప్పిన రకాలన్నీ కూడా మిషన్ కోత కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వర్షాకాలం చూసుకున్నట్లయితే మనకి కాత అంతా కూడా ఒకటేసారి రాదు, 2-3 స్టెప్పులుగా వస్తుంది. కాబట్టి రైతులు కొంచెం జాగ్రత్త వహించాలి. తర్వాత వేరే సీజన్లో కనుక ఏ రకాలు సాగు చేసుకున్నట్లయితే ఒకటేసారి కోతకు వస్తాయి. మిషన్ హార్వెస్టింగ్ కూడా బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కె శివడకు చెందిన ఈ యువకుడు పాతక విజయసాగర్ డిగ్రీతో పాటు డిఎస్సి పూర్తి చేసి ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పరీక్షల బాట పట్టాడు. ఈ క్రమంలో పలు ప్రయత్నాల్లో విఫలమయ్యాడు. అయితే కొలువు రాలేదని కుంగిపోకుండా ఒకవైపు పరీక్షల కోసం సన్నద్ధమవుతూనే మరోవైపు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశాడు. తనకున్న పొలంలో కోళ్లు, చేపల పెంపకాన్ని ఎంచుకున్నాడు. ప్రభుత్వ పథకం ద్వారా వచ్చిన 85,000 రూపాయలతో షెడ్డు నిర్మించాడు. తొలుత 10 నాటుకోళ్లతో పెంపకం ప్రారంభించాడు. సాధారణ కోళ్లతో పాటు పందెం కోళ్లు, జాతి కోళ్లు పెంచుతున్నాడు. ప్రస్తుతం 70 కోళ్లు వరకు ఉన్నాయి. కోళ్ల షెడ్డు పక్కనే ఉన్న ఎకరం పొలంలో ఉపాధి నిధులతో చెరువు తవ్వించాడు. తొలి ఏడాది ఆశించిన ఆదాయం లేకపోయినా నిరుత్సాహం చెందలేదు. ఈ ఏడాది ఒడిశాలోని పద్మాపురం నుంచి 20,000 వెచ్చించి 6,000 చేప పిల్లలు తీసుకొచ్చి వదిలాడు. ఈ ఏడాది ఖర్చులన్నీ పోను మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. నేను బీఈడి దాకా చదువుకున్నాను. జాబ్ ఆపర్చునిటీ లేక నా సొంత పొలం దగ్గర చేపల చెరువు ఇలా నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకుంటున్నాను. ఇది పెట్టేసి 2 years అవుతుంది. చెరువు కూడా 2 years అవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే దానికి ఇంకా డెవలప్ చేస్తున్నాం. మేము నాటుకోళ్ళని వరిసెని తెచ్చుకున్నాము. ఫీడ్ ఏమో తౌడు, ధాన్యము, సోళ్ళు, గంటలు, రాగులు వెళ్ళేస్తాము. వాటికి కూడా ఖర్చు చాలా ఎక్కువ అవుద్ది. ఒక్కొక్క కోడికి 3,000-2,500 చొప్పున అమ్ముతాము. దానివల్ల దిగుబడి కూడా ఎక్కువే వస్తుంది, ఆదాయం కూడా. అదే విధంగా పిల్లలు కూడా మేము సొంతగా ఇక్కడ మా షెడ్ దగ్గర పొదుగు పెడతాము. మాకు ఈ షెడ్ గవర్నమెంట్ ఇచ్చింది. దాని విధంగా డెవలప్ చేస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ ఇచ్చే టీకాలు మంత్లీ తెచ్చుకొని టీకాలు వేసుకుంటాము. మొదట కోళ్ళని వరుస నుంచి 1,500 తెచ్చుకుంటాము. అదేవిధంగా వాటినేమో పెద్ద చేసి 2,500-3,000 చొప్పున అమ్ముతాం. నాటుకోలే కాకుండా జాతి కోళ్ళు తెచ్చుకుంటాము. వాటికి కొద్దిగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి కొద్దిగా జాగ్రత్త పెంచుకుంటాము. లాస్ట్ టైం జబ్బులు వచ్చి చనిపోయి మాకు అప్పుడు తెలియదు, చూసుకోలేదు, ఫస్ట్ టైం కాబట్టి. ఇప్పుడు కొంచెం లాస్ట్ టైం మీద బెటర్గా ఉంటుంది, పర్లేదు, బాగానే ఉంది. మేము ఈ నాటుకోళ్ళతో పాటుగా మాకున్న పొలంలో ఎకరా చెరువు చేసాము. చేప పిల్లలు ఫస్ట్ ఏమో 10,000 చేప పిల్లలు తెచ్చాము. వాటికి ఖర్చు 10,000 అయింది. దాంతోపాటు ఫీడ్ తెచ్చుకున్నాము ఒరిస్సా నుంచి. ఆ ఫీడ్కి 30 ప్యాకెట్లు 30,000 అయింది. లాస్ట్ ఇయర్ 60,000 వచ్చింది. ఆ 30,000 లాభం వచ్చింది. ఈసారి ఇంకా ఫీడ్ 8,000 వేసాము, తగ్గించాము ఈసారి. 2వ సంవత్సరం కాబట్టి ఎక్కువ అయిపోతుందని. ఇంకా వాటికి ఇంకా మేము చేపలు ఇంకా పట్టలేదు. వీలైతే నెక్స్ట్ ఇయర్ పడదామని ట్రై చేస్తున్నాం. చేపల చెరువుతో పాటుగా చెరువు గట్ల చుట్టూ కందులు వేసుకుంటాము ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ నుంచి. వాటితో పాటు కొబ్బరి మొక్కలు వేసాము. ఇంకా మొదటి స్టార్టింగ్ అరటి చెట్లు వేసాము. అరటి చెట్లు కాస్తాయి, ఎర్రంటి, పచ్చంటి, పళ్ళంటిగా వస్తాయి, కూరంటి కూడా వస్తుంది. వాటిని మేము అమ్మేసి వారికి డబ్బులు వస్తాయి. మాకు కూరగాయలు అవన్నీ వేసుకుంటాం మా సొంత తినడానికి. చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని అన్ని ఇక్కడే చేసుకుంటున్నాము. దీనివల్ల మాకు చాలా ఆనందంగా లాభం కూడా వస్తుంది. సాగుపై సరైన అనుభవం లేకున్నా సాంకేతికత సాయంతో అన్ని వివరాలను తెలుసుకుని ముందుకు సాగుతున్నాడు. కోళ్లు, చేపలు పెంపకంతో పాటు గట్లపై కూరగాయలను సైతం పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో ఉద్యాన పంటలు సాగు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు నిమ్మ, మామిడి పంటల సాగుకు రాయితీ కల్పించనున్నారు. కొత్తగా పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసుకునే రైతులకు ఉద్యాన శాఖ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద 500 హెక్టార్లలో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును జిల్లాల్లో విస్తరించే దిశగా రాయితీలు కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటలు 30,000 హెక్టార్లలో సాగు చేస్తున్నామండి. అనగా 75,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుంటం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా నిమ్మ, మామిడి, బత్తాయి, బొప్పాయి, అరటి మరియు ఇతర కూరగాయలన్నీ కూడాను కలిపి మొత్తంగా 75,000 ఎకరాల్లో ఉద్యాన పంటలుగా మనం సాగు చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము
ఈ ఉద్యాన పంటల్ని ప్రతి జిల్లాలో కూడాను ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి ఉద్యాన శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో దాదాపు 1,65,545 హెక్టార్లలో ఖాళీ భూములుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ 1,65,545 హెక్టార్లలో 82,156 హెక్టార్లు ఉద్యాన పంటలకి అనుకూలంగా గుర్తించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మన ఉద్యాన శాఖ సిబ్బంది అంటే గ్రామ స్థాయి సిబ్బంది రైతు సేవా కేంద్రం నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేక హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ఉద్యాన అధికారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ వారికి ఎంత ఏరియా ఖాళీగా ఉంది, ఇందులో ఉద్యాన పంటలకి ఎంత భూమి అనుకూలంగా ఉంది అనేది కూడా మనము లెక్కించడము మొదలుపెట్టాము. ఈ ప్రక్రియ నిరంతరము ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రాంతంలో ప్రతి రైతును కూడా కలిసి వారికి ఉన్న వేస్ట్ ల్యాండ్స్ను కూడాను పరిశీలించి వారికి కానీ నీటి వసతి కానీ ఉన్నట్లయితే ఆ రైతుకి సన్నా చిన్నకారు రైతు కానీ అయినట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మనము గుర్తించి వారి దగ్గర అప్లికేషన్స్ తీసుకునేసి మన ఎన్ఆర్ఈజిఎస్ శాఖ ద్వారా ఉద్యాన పంటలకి సాగు చేసుకోవడానికి ఉద్యాన శాఖ తోడ్పాటు అందిస్తున్నది. డిపార్ట్మెంటల్ స్కీమ్స్ పరంగా కూడాను ఉద్యాన పంటలో కొత్త తోటలు కానీ కొత్త కూరగాయలు కానీ పెంచేదానికి ఉద్యాన శాఖ సహకరిస్తుంది. ఇందులో భాగంగా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో 500 హెక్టార్లు ఉద్యాన పంటలు అభివృద్ధి చేయడానికి మరి టార్గెట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 50 హెక్టార్లు నిర్దేశించడం జరిగింది. ఈ దిశలో కూడాను ఉద్యాన అధికారులందరూ కూడాను 50 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేసుకోవడానికి రైతుల్ని ఎంపిక చేయటము ప్రక్రియ జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఆయిల్ పామ్ భారతదేశంలో ఎక్కువగా ఆయిల్ పామ్ సాగు చేసేదానికి అవకాశం ఉన్న జిల్లా మన ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడాను నెల్లూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం అని చెప్పేసి మనకి నెల్లూరు జిల్లాని ఆయిల్ పామ్ సాగుకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మనకి ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ అనే FFF కంపెనీని మనకి నెల్లూరు జిల్లాకు కూడాను అలాట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము ఆయిల్ పామ్ పథకం కింద కొత్తగా ఆయిల్ పామ్ తోటల్లో వేయటానికి 1600 హెక్టార్లుగా లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన ఉద్యాన పంటల్ని పెంచుకోవడానికి ప్రోత్సహిస్తున్నాము. దానికి ఎన్ఆర్ఈజిఎస్ నుంచి భూమి చదును చేయటం దగ్గర నుంచి గుంటలు కొట్టడానికి, మొక్కలు తెచ్చుకోవటం, మొక్కలు కొనటానికి, మరి మొక్కలు నాటడానికి, మరి ఎరువులు, పురుగు మందులు 3 సంవత్సరాలకి సరిపడా మొత్తమును కూడాను ఈ సన్న చిన్నకారు రైతులందరికీ కూడాను ఎన్ఆర్ఈజిఎస్ పథకం ద్వారా వారికి ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా MIDH అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద మనం ఏదైతే ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామో వారికి 3 సంవత్సరాల వరకు వారు పెట్టే ఖర్చులో 50% మెయింటెనెన్స్ రూపేణా వారికి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా RKY పథకం కింద కూడాను వారికి ఉద్యాన పంటలకు 50% సబ్సిడీ రూపేణా ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో ఆయిల్ పామ్ వేసుకోవడానికి వారికి కూడాను ఆయిల్ పామ్ మొక్కలు ఉచితంగానే సప్లై చేసి 4 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ ప్రభుత్వమే ఇవ్వటం జరుగుతుంది. ఆయిల్ పామ్లో మరి వేసుకునే ఇతర అంతర పంటలకు కూడాను సంవత్సరానికి 5,250 రూపాయల లెక్కన వారికి కూడాను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.